పాట సంఖ్య 452. ప్రభు దయచేసి ఇంతే 452 కొత్తది, పాతది 449. అందుకంటే పాతది 389. 452 కొత్తది, పాతది 449, 389. అందుకంటే పాత 7 పాటలు లేచిన పాటలు ప్రభు దయచేయు నిత్యాది వెన్నను
బైబిల్ స్కూల్స్ అయితే బైబిల్ స్కూల్స్ పాడదాము. ఇప్పుడు మీకు పాడాలి, నేను మీకు చక్కగా పాడదాం సంతోషంగా. ఇప్పుడు మీరు పాడదాము, నేను మీ వెనకాల నేను టెస్ట్ చేయండి. స్టార్ట్ చేయండి. బైబిల్ స్కూల్స్ మీకు వచ్చిన పాటలు పాడాలి. చక్కగా వాడిన గారు సంతోషమని. నేను రోజు బైబిల్ వాక్యం చదువుతాను. నేను సంవత్సరం లోపల బైబిల్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. వాక్యం ఎనిమిదిల చదవా చెప్పడమ్మా అనే వాక్యము ఈరోజు తీర్మానం నా జీవితం అంతా వాక్యం చదువుతాను. ఈ వాక్యమే నన్ను బ్రతికిస్తున్నది. ఆ త్రోవలో నెమ్మది కలిగిస్తుంది. దేవుని వాక్యం మనం బ్రతికిస్తుంది. చూడండి, దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనం తీసిన వాళ్ళు చదువు. ప్రకటన గ్రంథము చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు ఇదిగో సమస్తమును నూతనమైనగా చేయుచున్నానని చెప్పాను. మరి ఈ యొక్క మొదటి లెసన్స్లో మూట కట్టుతుంది కదా, యేసు ఇదిగో సమస్తమును నూతనమైనగా చేయుచున్నాను అంటున్నాడు దేవుని వాక్యంలో. మరి దేవుని వాక్యం ఏంటంటే పాత ఏమైపోయినాయి, గతించిపోయినాయి. ఇదిగో సమస్తం కొత్తగా నూతనంగా చేయుచున్నాను అంటున్నాడు దేవుని యొక్క వాక్యంలో. యెషయా గ్రంథంలో చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం. ఒకళ్ళు చదివినప్పుడు సిస్టర్ తీయాలి, వాళ్ళు చదవాలి, అంటే చదవాలి, కంటిన్యూ కావాలి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిలోని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవను కలుగచేయుచున్నాను, ఎడారిలో. చూడండి, మునుపటి జ్ఞాపకం చేసుకోవచ్చంట. తర్వాత పురాతనమైన సంగతి తెలుసుకోవద్దు. ఏమంటున్నా, నేను ఇప్పుడే ఒక సూచక్రియ చేస్తున్నాను. ఈ 2020 దేవుడు ఒక కార్యం చేయబోతుంది. సంవత్సరాలు జరుగుతుండగా ఈ కార్యాన్ని నూతనపరుచున్న హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయంలో సంవత్సరాలు జరుగుతుండగా ఈ కార్యమును నూతనపరచుము. మనం ఏంటంటే నూతనంగా మార్చబడితే నడుస్తున్నాం. మనం ఒకప్పుడు మందిరానికి వచ్చి ఆలస్యం వచ్చిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఎత్తున్నారు. ఎన్ని గంటలకు మనకు ఆలస్యం? 10:30 కంటే 10 గంటలకు వచ్చి 10 గంటలకి ఎందుకు? దేవుడు మందిరంలో నిలుపుకుంటాను. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలా? ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వాలి.
అందుకే నూతన క్రియ, నూతన కార్యం జరగాలంటే దేవుని మందిరం మొదటిస్థానం. తర్వాత దేవుని వాక్యంలో మరి ఏవేలు గ్రంథము 2వ అధ్యాయం 25 వచ్చిన ఏవేలు గ్రంథము 2వ అధ్యాయం 25 వచ్చిన తీసిన వాళ్ళు ఎవరైనా చదవచ్చు. ఏవేలు 2వ అధ్యాయము 25 వచ్చింది. మీరు అల్పారతిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగిలి పురుగులను, చీడ పురుగులను అన్న మహాసైన్యములు తిరివేసిన సంవత్సరంలో పంటను నీకు మరలా నెత్తును. చూసినా నేను వాక్యం రాయబడింది. ఆయన ఏమంటాడు? మిడతలు తిరివేసిన సంవత్సరాల పంటను మరలా మీకు. అంటే ఏదైతే మనం కోల్పోతూ వచ్చినామో, ఏదైతే పోగొట్టుకుని వచ్చినామో, ఏదైతే నష్టపోతూ వచ్చినామో మన ఆత్మీయ జీవితంలో, దేవుడికి మనకు సంబంధం ఏదైతే దూరంగా అయిపోయినామో దేవుడు దాన్ని మరలా ఏం చేస్తాడట? కట్టుతూ వస్తాడట. దాన్ని మరలా నీకు ఇస్తాడట. ఇంతవరకు అయిపోయింది నా జీవితం కాదు, అయిపోయిందా? నా జీవితం దేవుడితో కొనసాగిస్తాను. ఆనుకు ఎవరితో నడుచుకున్నాడు? అయ్యా ఎవరితో నడుచుకున్నాడు? మరి మనం ఎవరితో నడుచుకోవాలి? దేవుడితో నడుచుకోవాలా. నోహవు దేవుడి చేత ఏం పొందినాడు? కృప పొందినాడు. పొందినాడు. ఈ దినం మనం ఏం పొందాలా? దేవుడి కృప పొంది వాళ్ళు ఉండాలా. దేవుడితో నడుచుకోవాలా. దేవుడి కృప పొంది కలిగిన వారు ఉండాలా. అబ్రహాము దేవుడికి ఏమైపోయినాడు? అబ్రహాము నాకు దేవుడికి సేవితుడైపోయినట. ఈరోజు నుంచి ఎవరికి మన సేవితులు కావాలా? లోకానికి కాదు, దేవుడితో స్నేహము, దేవుడితో సావాసము, దేవుడితో ద్రాక్షవల్లిలో తీగలు మీరు ఎవడు నాయన్ని నిలిచిన వాడు బహుగా ఫలించును. మీరు బహుగా ఫలించినచో పసిపిల్లలు పాలు తాగిన వారుగా ఉండకూడదన్న, బలమైన ఆహారం తినవారుగా. అంటే ఫలించడానికి ఏమైపోతున్నారు? దేవునికి శిష్యులుగా మారిపోతున్నారు. యేసుబాబు శిష్యులు ఏమన్నాడు? ఏమన్నా మనసు పట్టే జాలరుగా ఏం చేపలు పట్టే వాళ్ళైనా మనసు పడతారు. వాళ్ళు ఏం చేసినట్టే సమస్త మంది ఏం చేసి వదిలిపెట్టి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, ఆయన ప్రసంగం చేసినప్పుడు అందరూ వచ్చినప్పుడు ఎంతమంది చేస్తా, కొంతమంది అందరూ వెళ్ళిపోతుంటే ఒకటే వాళ్ళు నిలబడ్డారు. పేతురుతో అన్నాడు, పేతురు నీవు నిలిచిపోతున్నప్పుడు, ప్రభువా ఈ లోకంలో మాకు ఇంకేమున్నది, నువ్వే మా దిక్కు, నువ్వు సజీవుడు క్రీస్తు కదా, నేను మిమ్మల్ని వెంబడిస్తున్నాము అన్నాడు. అలా ఇప్పుడు మనం ఎవరు వెంబడించాలి చెప్పండి? దేవుని సజీవుని క్రీస్తుని వెంబడించాలా, దేవుడిని వెంబడించాలా. మన గురి అదే, మన బ్రతుకు అదే. అందుకే దేవుని వాక్యంలో ఏమన్నాయంటే సజీవుని క్రీస్తును వెంబడించే వారుగా మనం కలిగి ఉన్నాము. అందుకే దేవుని వాక్యం ఏంటంటే పిడితలను తిరిగేసిన రొట్టె పురుగులను సంవత్సరం పంటని మరలా ఇస్తాడు. దేవుడు మనం పోగొట్టుకున్న రక్షణ కానీ మనం వేస్తే అసమాధానం అంతా కోల్పోయిన సమాధాన స్థితి కూడా మరలా దేవుడు ఇస్తాడు. ఇస్తాడే ఇచ్చే దేవుడు. ఆ సంతోషం పొందలేకపోతే దానికి ఏం చేయదు. మనం పొందాలి. సమాధాన కర్తవ్య దేవుడు, అందరికీ కర్త కాడు. అందుకే దేవుని వాక్యం ఉంది. కీర్తనలు 2వ అధ్యాయం చూడండి. కీర్తనలు 2వ అధ్యాయం 11 వచ్చిన తీసిన వాళ్ళు ఎవరైనా చదువుతాము. కీర్తనలు 2వ అధ్యాయము 11 వచ్చిన భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడగా వణుకుచు సంతోషించుడి. ఎవరు కొనకాలంట? అమ్మా ఎవరు కొనకాలంట?
దేవునికి భయపడతలేదు, మనుషులకు భయపడుతుంది. ఆ బ్రదర్ ఏమంటాడు, ఆ అయ్యగారు ఏమంటాడో భయపడతలేదు, దేవునికి భయపడాలి. దేవుడు వాక్యం అంటుంది, నరులను ఆశ్రయించడం కంటే ఎక్కువ ఆశ్రయించుట మేలు. ఓ మనుషులు చూసి భయపడి కాదు, అయ్యో నేను ఎవరి సన్నిధిలో ఉండి మాట్లాడుతున్నాను. 2 దినవృత్తాంతం 25:15 వారందరూ ఎక్కడ వచ్చి తెలుసా, ఆ సైన్యం అంతా వారి మీదకి వచ్చేటప్పుడు వారు వారి పిల్లలు వారి పసిపిల్లలతో యెహోవా మందిరంలో వారికి ఒకరికి వచ్చి వారు ఏం చేసినట్టే, మాకు శక్తి లేదు, మాకు బలం లేదు, మాకు ఏమీ తోచడం లేదు, నువ్వే మా దిక్కు అన్నాడు. ఈరోజు చదవండి.